మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పారు. నివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పుకొచ్చారు. నివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలని సూచించారు. కేటీఆర్ లాగా చక్కగా శాసనసభ సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పించాలి కానీ రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదన్నారు. దేశగతి గమనాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మార్చారని, నిజాయితీ నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ అని కూనంనేని కొనియాడారు. కాగా అంతకుముందు శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వల్ల స్వల్ప గందరగోళం ఏర్పడింది. ఏలేటి స్పీచ్ను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు. ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి, ఇవాళ ప్రపంచంలోనే 5 అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమికి పోషించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, స్థితప్రజ్ఞులు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు. వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా, లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే, నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు. ఇది మొదటిసారిగా నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి. మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా హుందాగా చెప్పారు. ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి, ఇవాళ ప్రపంచంలోనే 5 అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమికి పోషించినటువంటి